ఈ బుల్లు బసవయ్య చరిత్రలో షేక్ చేయడం కానీ షేక్ అవడం అనేది ఎప్పుడూ లేదు. సూదిదారంతో సిటీ వచ్చాను, ఈ పెద్ద పెద్ద వాళ్ళందరినీ నాయకులుగా నాయకురాలుగా చేసి షేక్ చేయించాను. ఈ బచ్చగాడు నన్నే షేక్ చేస్తున్నాడు. నువ్వు షేక్ అయ్యి నన్ను షేక్ చేయలేని చూడకు. అసలు ఈ ఫోటోలోనే ఏదో జంతర్ మంతర్ మ్యాజిక్ ఉంది. హలో, ఏం పెద్దరెడ్డి పొద్దుటనగా మార్కెట్లో సరుకు తెచ్చించారు, నీ జాడ లేదేంటి? జరా ఈడ సమస్యలో పడ్డాం బాయ్. అరే, వీడి ఫోటో ఎక్కడికి వచ్చింది? ఈ నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి, మా ఊరి పిల్లగాడే మహామాయిగాడు. వీళ్ళల్లో ఎవరు తెలుసు? గోపాలకృష్ణ. గోపాల వేరు, కృష్ణ వేరే కాదు. వీడి పేరే గోపాలకృష్ణ. వీడికి మనకి పాత పగలున్నాయిలే, సమయం కోసం చూస్తున్నాం. పిఎస్ చంద్ర ఫోటో స్టూడియో. వీడిని పట్టుకొని చితగబాతే అసలు విషయం బయటపడుతుంది. పదండి. ఇప్పటికే పిచ్చ కొట్టుడు కొట్టారు, ఇక నన్ను కొట్టద్దు. ఒక్కళ్ళే ఇద్దరుగా తీశారు, ఏదో ఫోటోలు తీసుకుపోతే వాళ్ళు నన్ను వదిలేయండి బాబాయ్. అయితే అల్లుడు గారు ఒక్కడే ఇద్దరుగా నాటకం ఆడి ఇన్నాళ్లుగా మనల్ని షేక్ చేస్తున్నాడు అనమాట. వాడి నాటకాన్ని వాడికే రివర్స్ కొట్టాల. బసవయ్య, జాకీగాడు లావు ఎత్తు గోపాలలా లేడు? ఆడలాగా వాడు శత్రువైన అందగాడయ్యా. వీడు చెంబేలి ముఖం, కానీ కొలతలన్నీ మాత్రం అలాగే ఉంటాయి. పొడుగు 5'11", షోల్డర్ 19, ఛాతీ 40, నడువు 34. కొలతలన్నీ యాజిటీజు, ముఖం తప్ప. ఆ రాడ్డో సరిస్తావు. జాకీ, ఆ గోపాలంగడు బట్టలేసుకుని వాళ్ళ నాటకం చేస్తావా? అలాగే బాస్, యాక్టింగ్ అదరగొట్టేస్తాను. మనం చంపే కదయా. మన పని జరగాలంటే మన పర తేడాలు ఉండకూడదు. వాడు మనకు 6 నెలలు జైలు శిక్ష వేయించాడు, వాడికి ఏకంగా ఉరి శిక్ష వేయిస్తాం. గోపాలంగడి బట్టలు వీడికి తొడిగించి వీడి మొహం పచ్చడి చేసి బాడీని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేయించండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఏమిటి బసవయ్య, నువ్వు చెప్పేది నిజం? కృష్ణ నా అల్లుడు హత్య చేశాడు. అవును సార్, అల్లుడు గారిని చెప్పి ఆయన స్థానంలో మీ అల్లుడు గారు చలామణి మీ ఆస్తంతా కాజేయాలని కృష్ణ గారి ప్లాన్ సార్. అల్లుడు గారిని చంపి రైలు పట్టాల మీద పడేశారు సార్. అది నా అనుమానం కాదు సార్, పోలీసుల అనుమానం సార్. ఇన్స్పెక్టర్, ఇంత ఘాటుగారికి తెగించిన తర్వాత ఇక వాడిని వదలకూడదు. వెంటనే మీరు అరెస్ట్ చేయడం అండి. వెళ్దాం పదండి. నీలా, నీకు నిజం లాంటి అబద్ధం లాంటి నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏదో పొడుపు కథలా ఉంది. ఒక్కొక్కప్పుడు జీవితమే పొడుపు కథలా ఉంటుంది. ఒకే పిట్ట తోకలు 2, ఒకే పాట పల్లవులు 2. ఏమిటది? ఏమిటో మీరే చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా విన్నామని. ఎస్ఐ గారు, అతనే, వెంటనే అరెస్ట్ చేయండి. బాబాయ్ గారు, ఏమిటిది? ఏం జరిగింది? నీ మొగుడంత కిరాతకుడో నీకు తెలియదమ్మా. నా ఆస్తిగా చేయాలని కుట్ర పన్నాడు. అమాయకుడైన నా అల్లుడిని నిలువున హత్య చేశాడు. నేనా మీ అల్లుడిని హత్య చేశానా? ఇంపాసిబుల్, అది జరగని పని. నోర్మై, మీరిద్దరూ ఒకే రూపంలో ఉండటంతో నా అల్లుడిని చంపి అతని స్థానంలో చేరి నా ఆస్తి అనిపించాలని కుట్ర పన్నావు. అందుకే నా అల్లుడిని చంపావు. నా బిడ్డకి పసుపు కుంకాలు దూరం చేశావు. దయచేసి నా మాట వినండి. మీ అమ్మాయి పసుపు కుంకాలు దూరం కాలేదు, ఎవరూ దూరం చేయలేరు. అసలు నేను మీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. డోంట్ టాక్. గోపాల్ గారిని హత్య చేసి రైల్వే ట్రాక్ మీద పడేసామనడానికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. 407 అరెస్ట్ చేయం. బాబాయ్ గారు, ఆయన అలాంటి వారు కాదు. ఎవరు ఆయన మీద కుట్ర పన్నారు, అపనిందులు వేసి హంతకుని చేశారు. దయచేసి నా మాట వినండి.
మీరేం పోలీసులు పోయి ఏవి నేరం చేయకుండా మమ్మల్ని 6 నెలలు బొక్కలు పెట్టిండ్రు, కానీ చేతికి దొరికిన హంతకుని వదిలేసిండ్రు. మీరేం వరి కాకండి, అతన్ని పట్టుకోవడం కోసం 2 ఏళ్ల దగ్గర కాపలా పెట్టాం. అమ్మో అమ్మో అమ్మో, పులిబసం ఎంత కుట్రపన్నాడు, మన ప్లాన్ మరకే తిప్పికొట్టాడు. సత్యం, మోహన నీలాంబరి కంగారు పడుతుంటారు. ఎలాగైనా వాళ్ళిద్దరిని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి ఏర్పాటు చేయి. ముందు జరిగిన విషయం వాళ్ళకి చెప్పి తర్వాత దుర్మార్గుల సంగతి తెలుస్తాను. అలాగే, నువ్వు మాత్రం జాగ్రత్త. ఏమిటి సత్యుడు చెప్పేది? అమ్మా, నా మాట నమ్మమ్మా. మీ ఆయనకి ఏమీ ప్రమాదం జరగలేదు, లక్షణంగా ఉన్నాడు. వెంకటేశ్వర గుడి దగ్గరకు వస్తే ఆయన అన్ని వివరంగా చెప్తాడు. వెళ్ళమ్మా. మీరు చెప్పేది? అమ్మా, మీ ఆయన ఏ నేరం చేయలేదమ్మా. ఇదెవరో దుర్మార్గులు పనిన కుట్ర. నీకేం భయం లేదు. వెంటనే వెంకటేశ్వర గుడి దగ్గరికి వస్తే ఆయన అన్ని వివరంగా చెప్తాడు. వచ్చారా? ఈ దేవుడి సన్నిధిలో మీకు నిజాలు చెప్పాలని మీ ఇద్దరిని ఇక్కడికి పిలిపించాను. ఇన్నాళ్ళు గోపాల వీరు కృష్ణ వీరు అని మిమ్మల్ని నమ్మించాను. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఆ పని చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్తున్నాను. ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోట చేర్చి వీడు ముసలి కన్నీరు కరుస్తున్నట్టున్నాడు. పెదరెడ్డి, వీళ్ళ ముగ్గురు ఒకటైతే మనం షేక్ అయిపోతాం. మీరేం ఫికర్ చేయొద్దు. ఆడి పెళ్ళాలని ఎత్తుకపోదాం. ఆడు 25 లక్షలు ఇచ్చిండా సరే సరి, లేకపోతే ఆడి పెళ్ళాలని టుకడాలు చేసి ఆడికి పార్సిల్ పంపిస్తాం. ఆ పరిస్థితుల్లో దైవికంగా నువ్వు నాకు భార్య అయ్యావు. 10 మంది పెద్దల సమక్షంలో నేను నీకు భర్తనయ్యాను. మీ ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకరు తెలిస్తే ఎవరు ఏ విధంగా అగాత్యం చేసుకుంటారోనని ఇన్నాళ్ళు భయపడ్డాను. అందుకే నిజాన్ని ఇన్నాళ్ళు దాచాను. ఇప్పుడు చెప్పండి, ఎవరో పనిన కుట్ర వల్ల చెయ్యని నేరానికి నేను హంతకునయ్యాను. నాకు కోర్టులో వేసే శిక్ష గురించి భయం లేదు. ఈ భగవంతుడి సన్నిధిలో మీరు నన్ను శిక్షిస్తారో క్షమిస్తారో చెప్పండి. మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను అర్థం చేసుకుని ఆదరించాలనిపిస్తే భగవంతుడి సమక్షంలో నా గంట కొట్టండి. అప్పటిదాకా భగవంతుడు స్మరిస్తూనే ఇలాగే ఉంటాను.
రండి డాక్టర్ శర్మ గారు. ఎక్కడ? ఇటు ఇటు. ఇద్దరు ఆడవాళ్ళకి దెబ్బలు తగిలాయి, మీరే రక్షించాలి. రండి శర్మ గారు. శర్మనా కర్మ, అందరూ దెబ్బతిన్న ఆడవాళ్ళే దొరుకుతారు. రండి శర్మ గారు. రండి బాబు. గాయాలు కాదు, నా బొందా కాదు, ఇద్దరు గర్భవతులు అయ్యారు. అమ్మా, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? ఏమిటి, మీ ఇద్దరు కడుపులో బిడ్డలకి తండ్రి వీరే? వీరేనండి బాబు. అదే కాదు, మా ఇద్దరు ఒకరికే ఆయన భర్త. ఆయన మా ఇద్దరిలో ఎవరికి భర్త తేల్చి చెప్పానండి. నేను తెలిసేది ఏమిటి నా కర్మ? ఇద్దరు పిల్లలకి ఒకటే తండ్రి అయినప్పుడు ఇద్దరు అమ్మాయిలకి ఒకటే భర్త ఎందుకు కాకూడదు కర్మ? ఇదేదో చిత్ర విచిత్రమైన సమస్యగానే ఉంది. శర్మ గారు, ఇదంతా నా కర్మ. వీళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకోలేదు. అందుకే నేను ఈ హిమాలయాలకు వెళ్ళిపోతాను. అక్కడ ఫ్యామిలీ పెడతావా బాబు? లేదు డాక్టర్ గారు, మనశ్శాంతిగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను.